ఏమైందన్నా డల్లును? ఏముంది ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యిండు అందుకే మొహమ్మట్లా డల్గా పెట్టిండు. అవునా అన్న? ఎందుకు టెన్షన్ పడుతున్నావు? సప్లీ రాసుకోవచ్చుది. నీకేంట్రా ఎన్నైనా చెప్తావు, ఇప్పుడు నువ్వు 9th క్లాసే, నీకేం తెలుస్తుంది? ఒక్కసారి 10th అయిపోయినరా, లైఫ్ అంటే ఏందో తెలుస్తుంది నీకు. నిన్న ఫంక్షన్ పోద్దని చెప్పినా గారా, మళ్ళీ ఎందుకు పోయినావు? పోయినప్పుడల్లా ఇదే బాధ నీతో. సరే మరి నేను పోతున్నా, రేపు కలుద్దాం. అవునా, మనం షార్ట్ ఫిలిం తీసినాంగా, అదేమైంది మళ్ళా? ఏమోరా, ఏం చెప్తలేడు. హలో రే అభి, శివానంద్ చంపేసిరంటారా? మణికంఠన చంపేసిరంటారా శివానంద్ని? అవునా అన్న, నిజం చెప్పనా? కావాలంటే వాళ్ళని అనుకోరా, నేను నిజమే చెప్తున్నా. సరే అన్న. హలో హలోనా, హలో హలోనా. మర్డర్ అని ఎందుకు క్రియేట్ చేసినావు? ఎందుకు జైలు పోయినావు? వీడియో చేయడానికి కారణం ఏంటంటే, ఇప్పుడు ప్రతి ఒక్కరికి డ్రీమ్ ఉన్నట్టే నాకు కూడా ఒక డ్రీమ్ ఉండే, ఫిలిం మేకింగ్ డ్రీమ్ అనే ఉండేది. ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఉంటుంది డ్రీమ్. ఒకటి క్రికెట్ ప్లేయరు, ఒకళ్ళు పోలీసు, ఒకటి ఐఏఎస్ ఆఫీసరు, మళ్ళీ ఇంకా చాలా ఉంటాయి. ఇలా ప్రతి ఒక్కరికి ఏదో ఒక డ్రీమ్ పక్కా ఉండే ఉంటుంది. ఇప్పుడు ఈ వీడియో ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే, ఇప్పుడు మనం ఇప్పుడు ఒక ఫంక్షన్ పోతున్నాం. ఫంక్షన్ వెళ్ళినప్పుడల్లా రిలేటివ్స్ ఉంటారు, మనం మొత్తం కంపేర్ చేస్తుంటారు మనల్ని. ఏమని, రేమో ఆడు చూడు ఎంత చదువుకుండు, మీ వాడు చూడు ఏం చదువుతుండు, గిదా మా వాడు చూడు ₹1,00,000 జాబ్ చేస్తుండు, మీ వాడు చూడు 10,000 జీతం చేస్తుండు. ఎందుకు అసలు కంపారిజన్ మీకు? అంటే ఇప్పుడు మీ కొడుకు చదువులో టాలెంట్ ఉందేమో, మరి నాకేంటి ఉంది టాలెంట్ అలా ఫిల్మ్ మేకింగ్లో. మరి మీ కొడుకుని వచ్చి ఫిల్మ్ మేకింగ్లో చేయమని మళ్ళీ చూస్తా. అప్పుడు నేను చదువులో చేయలేను, మీ వాడు నా ఫిల్మ్ మేకింగ్లో వచ్చి చేయలేదు. టాలెంట్ వాడిది అంతే తప్ప మీరు వచ్చి కంపారిజన్ చేసుడు, వచ్చి మా పేరెంట్స్ వచ్చి మళ్ళీ మిమ్మల్ని తిట్టుడు, వాళ్ళు బాధపడు, మేము బాధపడు. అసలు ఎందుకు కంపారిజన్ చేస్తారు మీరు? నాకు అర్థం కాదు. ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా ఒక టాలెంట్ ఉండే ఉంటుంది, అది మీరు ఒక్కటి గుర్తించే చాలు. ప్రతి ఒక్క పేరెంట్స్కి చెప్తున్నా నేను. అమ్మ మీరు ఊకే రిలేటివ్స్ మాట పట్టుకొని, అరే చూడు వాడికి చదువుతుంది, నువ్వు కూడా ఆన్లైన్గా చదువు అని అంటే మైండ్ సెట్ అనేది ఖరాబ్ అయిపోతుంది మొత్తం. సో ప్లీజ్ స్టాప్ కంపారిజన్. మీ కంపారిజన్ వల్ల మేము ఎంత బాధపడుతున్నామో మాకు ఒక్కరికే తెలుసు. మీరు ఊకొచ్చి కంపేర్ చేసుడు, మా పేరెంట్స్ వచ్చి మేము తిరుడు, ఇదంతా చెప్పుకోనీకి మాకే బాధ ఉంది. ఇప్పుడు చెప్తుంటే గిట నాకే బాధ అనిపిస్తుంది. అసలు ఈ జనరేషన్ ఎట్లుందా, లేకపోతే మన ఎట్లనో తెలుస్తలేదు అసలు. ఇంకా రాను జనరేషన్ ఎట్లుంటే గిట మనకు తెలియదు. కంపారిజన్ వల్ల చాలా ప్రాణాలు పోతున్నాయి, అందరు సూసైడ్ చేసుకుంటున్నారు. ఎందుకు చేసుకుంటారు? ఒక్కళ్ళని ఆలోచించారా? ఇప్పటివరకైనా వాళ్ళని ఆలోచించారా ఎందుకు సూసైడ్ చేసుకుంటారు? మొత్తం మెంటల్ ఎందుకు ఖరాబ్ అవుతుంది ఆ కంపారిజన్ వల్ల. అదే ఉందిరా భయ్, మీ ఓన్కి చదువు ఉంది, టాలెంట్ చేసుకోమను. మీ ఓన్కి ఉంది, వెళ్ళడం వాళ్ళు ఉంది, నాకిటి ఉంది టాలెంట్, అది ఎంకరేజ్ చేసి పక్కకు పెట్టి మా వాడు చూడు ఎంత చేస్తుంది, మీ వాడు ఎందుకు అంత కంపారిజన్? మీ వల్ల మా పేరెంట్స్ హెల్త్, మా హెల్త్, మెంటల్ కండిషన్ మొత్తం ఖరాబ్ అవుతుంది. మీరు అసలు ఎందుకు కంపేర్ చేస్తారో అసలు అర్థమే కాదు. సో ఇప్పటికైనా కంపారిజన్ స్టాప్ చేసి ప్రతి ఒక్కరికి ఏదో ఒక టాలెంట్ ఉండే ఉంటుంది, ఆ టాలెంట్ గుర్తించే చాలు. ప్రతి ఒక్క పేరెంట్స్ చెప్తున్నా, వీడియో చూసి అందరు పేరెంట్స్ చేంజ్ అవుతారని అనుకుంటున్నా. అన్న ఈ వీడియో అప్పుడే చాలా వైరల్ అయింది కదా. ఈ వీడియో బయటికి ఎట్లా వచ్చింది, ఎట్లా వైరల్ అయింది? అన్న ఈ వీడియో ఎప్పుడు బయటికి రావాలో శివాన ముందే సెట్ చేసి పెట్టిండు అన్న. ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది ఇదే వీడియో అన్న, నీకు పేరు రానికి కూడా ఇదే వీడియో. ఇప్పుడు ఆ వీడియో చూసినాక అందరు ఏమనుకుంటారు, లైఫ్కి భయపడి చచ్చిపోయిన అనుకుంటారు. అందుకే ఆ మాట వాడిని రావద్దని అట్లా చేసిన. కానీ ఇప్పుడు బయటకు వచ్చి చూస్తే అర్థమైంది ఆ వీడియో పేరెంట్స్కి ఎంత మంచి చేరిందో. మళ్ళీ కొంతమంది పేరెంట్స్ అయినా వాళ్ళ పిల్లల టాలెంట్ గుర్తించి సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నా. ఆ పేరెంట్స్ ఓలో కాదనా, మా పేరెంట్సే. అన్న వీడియో వల్లనే అన్న మా మమ్మీ డాడీ నాకు ఇష్టమైన క్రికెట్లో జాయిన్ చేసి సపోర్ట్ చేస్తున్నారు.
చూద్దురా షార్ట్ ఫిలిం. నా టాలెంట్ ఇది మరి మీది. The team Shivabalaji, please cheer up for the team. చూద్దురా షార్ట్ ఫిలిం. నా టాలెంట్ ఇది మరి మీది. ఏ డల్గున్నావంటరా ఏమైనా ఫోన్ చూసుకో. నేను పడుతు మనోడు అట్లే తీసుకోపోయింది తీసుకుని అంటే అయ్యా మాట అవునా ఏముందనా ముక్కున్నాం. ట్రెండింగ్ ఇదే వీడియో అన్న శివన్న ముందే ఈ వీడియో బాగా అమ్మా ఫస్ట్లో చూద్దురా షార్ట్ ఫిలిం. అయ్యా బయలుదేరుకో ఏమో మర్చిపోయాను. ఎన్నైనా చెప్తావు. నువ్వు 9th క్లాస్ నీకేం తెలుసా అని ఒక్కసారి 10th అయిపోయిన రా, నీకు లైఫ్ అంటే ఏంటో తెలుస్తుంది. శివన్న ఫస్ట్ సెట్ చేసి శివన్న ముందే ఈ వీడియో బయట అమ్మాయి నాకు వీడియో బయట ఈ వీడియో బయటికి రావాలంటే ఇప్పుడు అరే బటర్ యుద్ధం చేస్తారా? అరే నాయనా వీడియో ఎప్పుడు బయటికి రావాలంటే అప్పుడే సెట్ చేసి పెట్టాడు. ఈ వీడియో ఆ టైంకి వచ్చేటట్టు ఈ వీడియో ఆ టైంకి సింపుల్